పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఒకసారి ప్రార్థనా సమావేశమునకు మనమందరము సమావేశమైనందుకు మీకందరకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు బైబిల్ వాక్యములో ఉపదేశకుడు గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనము చదువుకుందాం. నరుని దేహము ఏ మట్టి నుండి వచ్చినదో ఏ మట్టి నుండి వచ్చినదో ఆ మట్టిలోనికి ఆ మట్టిలోనికే తిరిగిపోవును. అతని ప్రాణము మొదట దానిని దయచేసిన దేవుని చేరుకొనును. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇందాక మనం వాక్యం విన్నాము కదా, నరుని దేహము ఏ మట్టి నుండి అయితే వచ్చిందో తిరిగి ఆ మట్టిలోనికే కలిసిపోవును. ప్రాణము మొదట దానిని దయచేసిన దేవుణ్ణి చేరుకొనుంది. అయితే దేవుడు ఇక్కడ మనకు 2 ఇచ్చాడు. ఒకటి ఆత్మ ఇచ్చాడు, 2 శరీరము. అయితే మరణించిన తర్వాత శరీరము మట్టిలోని కలిసిపోతుంది, ఆత్మ మాత్రము దేవుని చెంతకు పోతుందండి. అందుకనే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకములో ప్రజలందరూ కూడా ఆత్మానుసారంగా జీవించక కేవలం శరీరానుసారంగా మాత్రమే జీవిస్తూ ఉన్నారు. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, అది దేవునికి ఇష్టం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఆత్మానుసారంగా జీవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రతి ఒక్కరు కూడా నాశనము కాకుండా అందరూ కూడా పరలోక రాజ్యము చేరాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకనే దేవుడు యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 11వ వచనం మనం చదివినట్లయితే దేవుడు ఇక్కడ మనకు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. ఆ వాక్యాన్ని చదువుకుందాం. కాగా వారితో ఇట్లనము జీవముతో కూడా దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గము నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలీయులారా మనసు త్రిప్పుకొనుడి. నీ దుర్మార్గత నుండి మరలి. విన్నాము కదండి వాక్యము. యెహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు ప్రజలకు తెలియపరుస్తున్నాడు, ఇశ్రాయేలీయులారా మీరు అనవసరంగా ఎందుకు చస్తూ ఉన్నారు? మీ దుర్మార్గము నుండి మనసు మరలి నా చెంతకు వస్తే నాకు ఇష్టం అంటున్నాడు దేవుడు. దీన్ని బట్టి ఈ లోకములో ఎవ్వరు కూడా చనిపోవట దేవునికి ఇష్టం లేదు. పాపము ద్వారా చనిపోవట అసలు దేవునికి ఇష్టం లేదు. అందుకనే ఆ పాపము నుంచి విముక్తి అయ్యి నా చెంతకు వస్తే నాకు సంతోషమని దేవుడు తెలియపరుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని ఈ లోకంలో చాలామంది మరి ఆత్మను వదిలిపెట్టి కేవలం శరీరానుసారంగా మాత్రమే జీవిస్తూ ఉన్నారు. బైబిల్లో చూస్తే లూకాసు వార్త 16వ అధ్యాయము 23-24లో చూస్తే అక్కడ ధనవంతుడు పేదవాడున్నాడు. ఈ ధనవంతుడు పట్టు వస్త్రములతో జీవిస్తున్నాడు, మంచి భోజనాలతో జీవిస్తున్నాడు. కానీ ఆయన ప్రక్కన పేదవాడు పడి ఉండట చూసి ఆయన ఏనాడు ఒక్క పూట అన్నం కూడా పెట్టలేదండి. మరి ఒకరోజు ఆ పేదవాడు చనిపోయినాడు. పరలోకము నుండి దేవదూతలు దిగి వచ్చి ఆ పేదవాడిని డైరెక్ట్గా అబ్రహాం ఒడిలో చేరుస్తూ ఉన్నారు. మరి కొన్ని రోజులకి ధనవంతుడు కూడా చనిపోయినాడు, దేవదూతలు రాలేదండి. అయితే ధనవంతుడు కూడా చనిపోయినాడు. ఆయన పాతి పెట్టబడి డైరెక్ట్గా పాతాళానికి వెళ్ళినాడు, అగ్నిగుండంలో కాలుతున్నాడు.
అందుకని లూకాసు వార్త 16వ అధ్యాయము 23-24లోన ఆ ధనవంతుడు మంటలో కాలిపోతున్నాడు. ఇదిగో తండ్రి అయిన అబ్రహామా, నేను ఈ మంటలో కాలిపోతున్నాను, నీ దగ్గర ఉండే లాజర్ను నా దగ్గరకు పంపించు, ఒక్క నీటి చుక్క నా నాలుక మీద చల్లార్చడకు ఆ లాజర్ను పంపించని బ్రతిమాలుతూ ఉన్నాడు. అందుకు అబ్రహాము అక్కడి వారు ఇక్కడికి రాలేరు, ఇక్కడికి వారు అక్కడికి పోలేరు అని తెలియపరుస్తున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనము నరకానికి వెళితే తిరిగి రాలేమండి. అందుకని ఈ ధనవంతుడు ఎలా జీవించాడంటే కేవలమైన శరీరానుసారంగా మాత్రమే జీవించాడు. అందుకని లూకాసు వార్త 12వ అధ్యాయము 19-20లో చూస్తే ఆ ధనవంతుడు అంటున్నాడు ఏమని, నా ప్రాణమా నువ్వు తినుము తాగము సుఖించుము, అనేక సంవత్సరం సరిపడు గొప్ప సంపద ఉంది, భయపడవద్దు, తినుము త్రాగము సంతోషంగా ఉండు అని తన ప్రాణంతో చెప్పుకుంటాడండి. అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా, ఒరే అవివేకి, ఈరోజు రాత్రికే నీ ప్రాణం తీయబడుతుంది, నీవు కూడబెట్టింది ఎవరికి చెందును, ఈ లోకములో ధనము కూడబెట్టి వాని స్థితి కూడా అందరిది ఇలాగే ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు మరణం వస్తుందో ఎవరికి తెలియదండి. అందుకని ఈ లోకములోన ఆత్మానుసారంగా మాత్రమే జీవించాల. ఆత్మానుసారంగా జీవించేవాడు మాత్రమే పరలోకానికి వెళ్ళేదండి. శరీర కార్యాలు చాలా ఉన్నాయి. ఈ శరీర కార్యాలు మరి బైబిల్లోనే ఏమంటున్నాడు, జారత్వము, అపవిత్రత, కామకత్వము, వ్యభిచారము, మోహము, అసూయ, పగ, ద్వేషం, ఇవన్నీ మరి ఆ శరీరం సుఖం కోసము తినడము త్రాగడము సుఖించడము ఇవి వద్దంటున్నాడు దేవుడు. అందుకనే నువ్వు వదిలిపెట్టి ఆత్మానుసారంగా జీవించు. ఆత్మానుసారంగా అంటే ప్రేమ, శాంతి, కరుణ, దయ, జాలి, ఇవండి యేసుక్రీస్తు స్వభావాలు ఇవి. అందుకని ఈ ధనవంతుడు ఈ పేదవానికి ఒక్క పూట భోజనం పెట్టలేదండి. మత్తయి సువార్త 25లో దేవుడు అదే అడిగేదండి. ఏమని అడుగుతున్నాడు, ఇదిగో తన కుడి ప్రక్కన ఉన్న వారితో అంటున్నాడు ఏమని, అప్పుడు రాజు తన కుడి పక్కన ఉన్న వారితో నా తండ్రిచే దీవింపబడిన వారలారా రండు ప్రపంచ ప్రారంభము నుండి మీకై సిద్ధపరపబడిన రాజ్యమును చేకొనుడు. ఏలనా నేను ఆకలి కొనినప్పుడు మీరు ఆహారము నొసగితిరి. దప్పిక కొనినప్పుడు దాహము తీర్చితిరి. పరదేశినై ఉన్నప్పుడు నన్ను ఆదరించితిరి. నేను వస్త్రహీనుడనై ఉన్నప్పుడు వస్త్రములిచ్చితిరి. చెరసాలలో ఉన్నప్పుడు నన్ను దర్శింపవచ్చితిరి అని పలుకును. అప్పుడు ఆ నీతిమంతులు ప్రభు నీవు ఎప్పుడు ఆకలి కొని ఉండుట చూచి భోజనం పెట్టితిమి. దప్పిక కొని ఉండుట చూచి దాహము తీర్చితిమి. ఎప్పుడు పరదేశిగా ఉండుట చూచి ఆదరించితిమి. వస్త్రహీనుడనై ఉండుట చూచి వస్త్రములిచ్చితిని. ఎప్పుడు రోగివై ఉండుట చూచి పరామర్శించితిమి. చెరసాలలో ఉండగా దర్శింపవచ్చితిమి అని అడుగుదురు. అందుకు ఆయన వారితో ఈ నా సోదరుల అత్యల్పుడైన ఏ ఒక్కనికి మీరు ఇవి చేసినప్పుడు అవి నాకు చేసితిరి అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను వారితో చెప్పును. వాక్యం విన్నాము కదా అండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34 నుంచి మనం వాక్యం విన్నాం. అంటే తీర్పు రోజు జరగబోయేది అదేనండి. రాజు
తన కుడి ప్రక్కన ఉన్న వారితో అంటున్నాడు, ప్రపంచ ప్రారంభము నుండి మీకై ఏర్పాటు చేయబడిన మీరు పరలోక రాజ్యాన్ని చేరుకునండి. ఎందుకంటే నేను ఆకలి కొనినప్పుడు మీరు ఆహారం పెట్టారు, దప్పికొన్నప్పుడు దాహం తీర్చారు, జైల్లో ఉన్నప్పుడు నన్ను దర్శింపవచ్చారు, నాకు బట్టలు ఇచ్చారు, అనేకమైనవి నాకు మీరు చేశారు అని అంటారు. అప్పుడు ఆ నీతిమంతులు ఏమంటారు, ఎప్పుడు వచ్చినావు ప్రభా మా దగ్గరికి, మేము ఎప్పుడు నీకు అన్నం పెట్టాము, ఎప్పుడు జైల్లో ఉన్నాం మీరు, ఈ విధంగా అన్ని అడుగుతున్నారు. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు, రాజు ఈ నా అత్యల్పులలో ఏ ఒక్కనికి చేస్తే అది నాకు చేసినట్లే అంటున్నాడు. అందుకనే ప్రియమైన దేని బిడ్డలారా, ఈ ధనవంతుడు ఆ పేదవానికి ఒక్క పూట భోజనం పెట్టలేదండి, పొరుగువాన్ని ప్రేమించలేదు. ఈ ధనవంతుడు కేవలం శరీరానుసారంగా మాత్రమే జీవించాడు, ఆత్మానుసారంగా జీవించలేదు, మరి పొరుగువాన్ని పట్టించుకోలేదు. ఈ విధంగా ధనవంతుడు కేవలం శరీరానుసారంగా మాత్రమే జీవించాడు. లూకా 12:19-20 అన్నట్లుగా, నా ప్రాణమా నువ్వు తినుము తాగుము సుఖించుము, అనేక సముద్రాలకు సరిపడు గొప్ప సంపద ఉంది, భయపడవద్దని ఈ లోకానుసారంగా మాత్రమే జీవించాడండి. ఆత్మను మరిచిపోయినాడు, ప్రార్థన లేదు, వాక్యం లేదు, పొరుగువాని ప్రేమ లేదు. అందుకనే ధనవంతుడు డైరెక్ట్గా నరకంలో పడినాడండి. అందుకనే ప్రియమైన దేని బిడ్డలారా, ఈ లోకములో మన వెంట ఏమీ రాదండి, ఆత్మానుసారంగా జీవించాల. పొరుగువాని మీద ప్రేమ, శాంతి, జాలి, దయ ఇవి చూపించాలండి. ఇవి యేసుక్రీస్తు గుణాలండి. ఆ గుణాలు మనం కలిగి ఉండాలి. అందుకనే ప్రియమైన దేని బిడ్డలారా, మన వెంబడి ఏమీ రావండి, మన జీవితాలు మారాల, ఆత్మానుసారంగా జీవించాల. ఒక పాటలో ఉంది, మిక్కిలి సౌందర్యమగు చక్కని నీ దేహము, మిక్కిలి సౌందర్యమగు చక్కని నీ దేహము, ఒక్కనాడు ఆరిపోగ నీలో ఆత్మదీపము, ఒక్కనాడు ఆరిపోగ నీలో ఆత్మదీపము, కుక్క శవముతో సమమేగా నిక్కయముగా మన్నేగదయ్యా, కుక్క శవముతో సమమేగా నిక్కయముగా మన్నేగదయ్యా, 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 మనలోని ఆత్మజ్యోతికి తప్ప మహిలోనిదంతా మన్నేగదయ్యా. కనుక ఏది మన ఎంబడి రావండి. అందుకని ఏమంటున్నాడు పాటలోన, మిక్కిలి సౌందర్యమగు చక్కని నీ దేహము, ఒక్కనాడు ఆరిపోగ నీలో ఆత్మదీపము, కుక్క శవముతో సమమేగా. కనుక మన అందచందాలు కానీ దేనికి పనికిరావండి. మనలో ఆ ఊపిరి పోతే కుక్కతో సమానమేనండి, ఏమి రాదు. అందుకనే ఏమంటున్నాడు, మనలోని ఆత్మజ్యోతికి తప్ప మహిలోనిదంతా మన్నేగదయ్యా. ఆత్మకు తప్పండి, ఆత్మకు మరణం లేదు. ఆత్మ తప్ప ఈ లోకమంతా కూడా మట్టే. అందుకని మీరు ఆత్మానుసారంగా జీవించండి, దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించండి. ప్రార్థనలో బలపడాలి మనం అందరము. దేవుని యొక్క వాక్యంలో శక్తి ఉంది, ఆ వాక్యంలో రక్షణ ఉంది, ఆ వాక్యంలో జీవం ఉంది. ముఖ్యంగా ఆ వాక్యానుసారంగా జీవించాలి. ఈ ధనవంతుడు జీవించలేదండి, అక్కడ వాక్యం లేదు, ప్రార్థన లేదు, పొరుగువాని ప్రేమ లేదు, విలాసంగా జీవించాడు. ఎప్పుడు మరణం వస్తుందో తెలియదు. అకస్మాత్తుగా చనిపోయినాడు. ఎక్కడ పోయినాడు? నరకానికి అండి. దేవునికి ఇష్టం లేదండి. బైబిల్లో ఒక మాట ఉంది, చివరి వాక్యం చదువుకుని ముగించుకుందాం. సీరాపుత్రుడని యేసు జ్ఞాన గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనం చదవండి వాక్యము. సీరాపుత్రుడని యేసు జ్ఞాన గ్రంథము 14వ అధ్యాయము 11 నుంచి చదవండి వాక్యము. కుమారా, కుమారా, నీవు నీవు నీ స్థితికి తగినట్లుగా చూచుకొనుము. ప్రభువునకు మేలి కానుకలను అర్పింపుము. మృత్యువు నీ కొరకు వేచి ఉండదు. నీవు ఏనాడు పాతాళమును చేరుదువో నీకే తెలియదు. కనుక నీవు
చనిపోక పూర్వమే చనిపోక పూర్వమే నీ స్నేహితుల పట్ల నీ స్నేహితుల పట్ల దయచూపుము. దయచూపుము. విన్నాము కదా అండి. మరి వాక్యములు ఏముంది? కుమార, నీ స్థితికి తగినట్లుగా నీవు జీవించు. నీకు మరణం ఎప్పుడొస్తుందో నీకే తెలియదు. నీవు ఏనాడు పాతాళంలోకి పోదువో నీకే తెలియదు. కనుక నీలో జీవముండగా మరణించక పూర్వమే నీవు మారు. నీ పొరుగువాని పట్ల నువ్వు దయ చూపించని క్లియర్గా చెప్తున్నాడు. కనుక ప్రియమైన దేని బిడ్డలారా, మరణం ఎప్పుడొస్తుంది ఎవరికి తెలియదండి. ఆ మరణం రాకమునిపే మన జీవితాలు మారాలండి. ఒకవేళ నువ్వు మారలేదనుకో, ఇంకా బైబిల్ ఏం చెప్తున్నాడో తెలుసా? ఉపదేశకుడి గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం నుంచి చూస్తే, ఆ రోజు నీ శరీరంలో ఉండే అవయవాలు పనిచేయవు. అప్పుడు నువ్వేమనుకుంటావో తెలుసా? వయసుగా ఉన్నప్పుడే మారితే ఎంత బాగుండే అనుకుంటావు నువ్వు ఖచ్చితంగా ఆ రోజు. మరి బైబిల్ ఏంటంటే ఇక్కడ ప్రియమైన దేని బిడ్డలారా, ఇదిగో నీవు ఆనాడు వాక్యం వినాలన్నా నీ చెవులు పనిచేయవు, బైబిల్ చదవాలన్నా నీ కళ్ళు పనిచేయవు, బైబిల్ పట్టుకుందామన్నా నీ చేతులు పనిచేయవు, దేవాలయానికి ప్రార్థనకి వెళ్ళాలన్నా నీ కాళ్ళు పనిచేయవు, అన్నీ కూలిపోతాయండి. అందుకని నీ శరీరంలో అవయవాలు బాగున్నప్పుడే, నీకు ప్రాణం ఉన్నప్పుడే మన జీవితాలు మారాలండి. ధనవంతుడు ఆ ప్రాణం ఉండగా విలాసంగా జీవించాడు, ప్రార్థన లేదు, ఏమీ లేదండి. అందుకనే ప్రియమైన దేవులారా, మరణించక మునిపే మన జీవితంలో మార్పు రావాలా. ప్రతి ఒక్కరం కూడా దేవుని యొక్క వాక్యములో బలపడాలి. ఎందుకంటే ఆ వాక్యములో జీవం ఉంది, ఆ వాక్యములో ప్రాణం ఉంది, ఆ వాక్యమే పరలోకాన్ని ఇస్తుంది మనకు. కనుక ప్రియమైన దేని బిడ్డలారా, ఈ లోకములో జీవించినంత కాలము దేవుని యొక్క వాక్యములో బలపడదాం, ఆ వాక్యానుసారంగా జీవిస్తాం. యేసుక్రీస్తు యొక్క స్వభావం మనం కలిగి ఉందాం. అది స్వభావాలు ఏంటిది? ప్రేమ, దయ, కనికరము, శాంతి, సమాధానము. ఈ భావాలు కలిగి ఉన్నట్లయితే వాక్యంతో పాటు ఈ భావాలు మనం కలిగి ఉండాలి. అలా ఉన్నట్లయితే ఖచ్చితంగా మనము పరలోక రాజ్యాన్ని చేరుకుంటాం. కనుక ప్రియమైన దేని బిడ్డలారా, అలాంటి యేసుక్రీస్తు యొక్క స్వభావాలు మనకందరికి రావాలని ఆ ప్రభును ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.